మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ని. ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చమోలి జిల్లా అండ్ అలకానంద నది ఒడ్డున బద్రీనాథ్ ఆలయం అనేది కూడా ఉంది. ఒకసారి ఈ బద్రీనాథ్ ఆలయాన్ని చూడండి. సుమారుగా నేను ఉదయం 3 గంటలకి లైన్లో ఉండి ఇప్పుడు కరెక్ట్గా 1 అవుతుంది. దాదాపుగా చాలా గంటలు వెయిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాను. ఆ స్వామివారిని నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా క్లియర్ కావాలి. వాళ్ళ కష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని కూడా తప్పకుండా కోరుకుంటున్నా. ఒకసారి ఆ స్వామివారి సన్నిధానంలో ఉన్నటువంటి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా మనం గమనించినట్టయితే ఈ యొక్క బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఇక్కడ ఆయన బద్రీనాథుగా పూజించబడతారు. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3133 మీటర్ల ఎత్తులో ఉంది. విష్ణువు తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవి బదరీ చెట్టు రూపంలో ఆయనను రక్షించిందని కథనం. ఆ కారణం ఆ ప్రదేశాన్ని బద్రికాశ్రమం అని పిలిచారు. ఇది 108 దివ్య క్షేత్రాలలో ఒక వైష్ణవ క్షేత్రంగా ఉంది. ప్రస్తుతం ఆలయం ఆది శంకరాచార్యుల ద్వారా 8వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడినట్టుగా నమ్మకం. ఆలయ సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా కాలంలో మంచుతో మూసివేస్తారు. ఆలయంలో ప్రతి సంవత్సరం 1,00,000